కూడి వచ్చినటువంటి సహోదరులకు సోదరిమణులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నానండి. ఈరోజు నేను ఫలించు వారికి కలిగే ఫలితం ఏంటి అనే పాఠాన్ని చెప్పాలనుకుంటున్నానండి. ఫలించే వారికి కలిగే ఫలితం ఏమిటి? ఫలించడం రెండు రకాలండి. భౌతికంగా ఫలించడం, రెండోది ఆత్మీయంగా ఫలించడం. భౌతికంగా ఫలించడం అంటే ఏదైనా డబ్బు సంపాదించడం కానీ, పిల్లల కండం కానీ, ఏమండి ఏదైనా అభివృద్ధి అవ్వడం, దీన్ని ఏమంటాము? భౌతికంగా ఫలించారండి వీళ్ళు అని, విస్తరించారండి అని అంటూ ఉంటాం. ఆత్మీయంగా ఫలించడం అంటే దేవుని స్వభావం కలిగి బ్రతకడం, క్రీస్తు గుణాలు సంపాదించి బ్రతకడాన్ని ఆత్మీయంగా ఫలించడం అంటారండి. మొట్టమొదటిగా దేవుడు ఎవరిని ఫలించమన్నాడండి? ఆదాము హవ్వల్ని ఫలించమన్నాడు. ఆదికాండము 1:28 మనం చూసినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను అని ఆదికాండం 1:28 ప్రకారంగా దేవుడు ఆదాము అవ్వల్ని ఫలించమన్నాడు, అభివృద్ధి పొందమన్నాడు, విస్తరించమని చెప్పాడండి. ఇవన్నీ పర్యాయ పదాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా దేవుడు ఎవరితోనైనా ఫలించమని చెప్పాడా అంటే నోవహుతో అన్నాడండి. ఆదికాండం 9:1 మనం చూసినప్పుడు నోవహుని కూడా దేవుడు ఫలించమని చెప్పాడు. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని చెప్పారండి. అదే అధ్యాయం 7వ మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. అంటే దేవుడు నోవహుతోనూ అతని కుమారులతోనూ ఫలించమని చెప్తూ ఉన్నాడండి. ఫలించడం అంటే ఏంటి? ఇది ఏ ఫలం గురించి మాట్లాడాడు? భౌతికమైన ఫలాలు. భౌతికంగా ఫలించడం అంటే ఏంటి? మీరు సమృద్ధిగా సంతానం కని విస్తరించండి. సమృద్ధిగా అంటే దాని లెక్క ఏమైనా ఉందా అండి? ఇంతమంది పిల్లలు కనండి అని లెక్క లేదండి. మీకు ఎంత ఓపుకుంటే అంతమందిని, మీకు ఎంత కెపాసిటీ ఉంటే అంతమందిని మీరు కనండి, భూమిని నింపండి, విస్తరించండి అని దేవుడు ఆనాడు తెలియచేయడం అనేది మనం చూస్తూ ఉన్నామండి. ప్రస్తుతం ఈ బైబిల్లో ఉన్న ఈ ఆజ్ఞని పాటిస్తున్నది ఎవరో తెలుసా అండి? ప్రపంచంలో ముస్లిమ్స్ అండి. ముస్లిమ్స్ మనలాగా ఫ్యామిలీ ప్లానింగ్లు అవి ఉండవండి. ఎంతమందినైనా కంటానే ఉంటున్నారండి ఇప్పటికీ. అందువల్లే ప్రపంచంలో 850 కోట్ల మంది జనాభా ఉన్నారండి ఇప్పటికీ, ఈ రోజుకి. ఈ 850 కోట్ల మంది జనాభాలో ఎక్కువ మంది ఎవరు అంటే, ఎక్కువ శాతం ఎవరున్నారండి? ముస్లిమ్సే ఉన్నారండి. ప్రపంచంలో కూడా ఎక్కువ దేశాలు ఏ దేశాలంటే ముస్లిం కంట్రీసే ఉన్నాయండి. దానికి కారణం ఏంటంటే వాళ్ళు పిల్లలకనే విషయంలో వాళ్ళకి నియంత్రణ లేదండి. ఒక 100 సంవత్సరాలకు పూర్వం మన తాత ముత్తాతల గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళు కూడా 10 మందిని, 12 మందిని, 14 మందిని, 16 మందిని అలా కనేవారని మనమే వినేవాళ్ళం. ఏమండి? మనం ఒక 20 సంవత్సరాలకు ముందైతే, మా పెళ్ళి అయ్యే టైంలోనైతే ఒక నినాదం ఉండేది, 3 వద్దు 2 ముద్దు అని. 3 వద్దు 2తో ఆపుకోండి అని చెప్పేవారు. ఎక్కడికక్కడ పోస్టర్లు అంటించేవారు హాస్పిటల్ దగ్గర అక్కడ. ఇప్పుడు ఏమంటున్నారండి? ఒక 5 సంవత్సరాలకు ముందు ఏమంటున్నారండి? ఏమండి? 2 వద్దు 1 ముద్దు అన్నారండి. ఈరోజు ఏమంటున్నారంటే 1 or none అంటున్నారండి. అయితే ఒకరు, లేకపోతే అసలు వద్దు. చాలామంది ఇప్పుడు పెళ్ళైన తర్వాత పిల్లలు వద్దనుకున్న జంటల్లో మనం చూస్తున్నామండి. మాకు అప్పుడే వద్దండి, మాకు అప్పుడే పిల్లలు వద్దండి. ఒకరు పుడితే ఎప్పుడైనా ఒక 10 సంవత్సరాల తర్వాత ఎప్పుడో కావాలనుకుంటున్నాం. అంతవరకు లైఫ్ ఎంజాయ్ చేయాలి అని ఏం చేస్తున్నారండి? 1 or none. అయితే ఒకరు, లేకపోతే అసలు వద్దు. ఈరోజు మనం చూసినప్పుడు ఒక వ్యక్తి ఒకళ్ళ కనడానికే
చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నామండి. అసలు కన్సీవ్ అయ్యామని తెలిసిన వెంటనే ఈ రోజు నుంచి నేను తుడవకూడదంట, ఈరోజు నేను బట్టలు ఉతకకూడదు, నేను మెట్లెక్కకూడదు, నేను ఏ పని నేను వంట చేయకూడదు. ఏమమ్మా అంటే డాక్టర్ గారు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు అని చెప్తున్నారండి. ఇంకా ఏది ఇంకా కనకముందే అసలు కన్సీవ్ అయినామని తెలిసిన దగ్గర నుంచే చాలా జాగ్రత్తలు, లేకపోతే పిల్లలు కలగటం లేదండి. కారణం ఏంటంటే మనం తినే ఆహారం పొల్యూట్ అయిపోయింది, మనం తాగే నీళ్లు పొల్యూట్ అయిపోయాయి, మనం పీల్చే గాలి పొల్యూట్ అయిపోయింది. కాబట్టి మన శరీర తత్వాలు ఇలా తయారయ్యాయి కనుక ఏమంటే పూర్వం పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కొనుక్కునేవారండి, లక్షలు ఖర్చు పెట్టి పిల్లలు కొనుక్కునేవారండి. ఇప్పుడు ఒక బిడ్డని కనడానికి ఎంత అవుతుందో తెలుసా అండి? లక్షల పైన అయిపోతుందండి. నాకు చాలామంది చెప్పారు, ఈ ఈ బిడ్డ బయటికి రావడానికి బాబు 2 లక్షలు అయింది బాబు అని. ఏంటి కొనుక్కోలేదు వాళ్ళు, కన్నారు కానీ అంత ఖర్చు అయిందండి మరి హాస్పిటల్ బిల్లు. అంటే ఈరోజు పరిస్థితులు అలా మారిపోయాయండి. అయితే ఇంకా దేవుడు ఎవరెవరిని ఫలించమన్నాడు అని మనం ఒకసారి చూస్తే, దేవుడు ఇంకా ఎవరినైనా ఫలించమన్నాడా అంటే ఆదికాండము 8వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఆదికాండం 8వ అధ్యాయం 17వ వచనం అండి, క్షమించండి 17వ వచనంలో ఏవేవి ఫలించాలన్నాడు. మనుషులు మాత్రమే కాదు, నోవహుతో చెప్తున్నాడండి, పక్షులను, పశువులను, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలుకొని సమస్త శరీరంలోనూ నీతో కూడానున్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపులకు రావలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించాలి, అభివృద్ధి పొందాలి అని నోవహుతో చెప్పాడండి. అవి అంటే ఏవి? పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకే ప్రతి జాతి పురుగులు. పక్షులు ఫలించాలట, జంతువులు ఫలించాలట, పురుగులు కూడా ఫలించాలి. అంటే దేవుడు వాటికి కూడా నియమం పెట్టాడు, మీరు కూడా విస్తరించండి, మీరు కూడా భౌతికంగా ఫలించండి అని. వాటికి ఆత్మీయంగా ఫలించమని దేవుడు చెప్పడండి. పక్షుల్ని, పశువుల్ని, మొక్కల్ని, వీటిని, పురుగుల్ని, వాటిని పిల్లల కనమని దేవుడు వాటికి ఆజ్ఞాపించాడు, కానీ వాటికి ఆత్మీయంగా ఫలించమని చెప్పలేదు. కారణం ఏంటండి? మనిషికి ఎందుకు చెప్తాడు దేవుడు ఆత్మీయంగా ఫలించమని? మనిషి 2 భాగాలండి. ఒక భాగం మట్టి నుండి వస్తే దాని శరీరము, ఇంకో భాగం ఆత్మ. అది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? దేవుడి నుంచి వచ్చింది. కాబట్టి మనిషి దేవుని పోలిక. పక్షులు, పురుగులు, పశువులు, జంతువులు ఇవి దేవుడి పోలిక కాదు. వాటికి కేవలం ఏముందమ్మా? శరీరం మాత్రమే ఉంది. వాటికి ఏమి లేదు, మనలాగా ఆత్మ లేదండి, ఆలోచన జ్ఞానం లేదు, వాటికి భవిష్యత్తు జ్ఞానం లేదు, వాటికి ఆత్మ లేదండి. వాటికి కేవలం ప్రాణమే ఉంది, ఓన్లీ శరీరమే ఉంది. కానీ మనం ప్రాణాత్మల కలయిక. మనకి శరీరం ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం కూడా ఉంది. కాబట్టి దేవుడు మనల్ని భౌతికంగా పిల్లల కనమండం మాత్రమే కాకుండా ఇంకా ఏం చేస్తున్నాడండి? దేవుడు ఆత్మీయంగా ఫలించాలని చెప్తున్నాడండి. చూడండి, యెషయా గ్రంథంలో 5వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చూస్తే, అక్కడ యోధా వారితో దేవుడు మాట్లాడుతూ యోధా వారు ఫలించాలని చెప్తూ ఉన్నాడండి. తీస్తారండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయం అండి 1వ వచనం నుంచి చదువుతున్నానండి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువు గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురుచూచుచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యోధా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు
కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు చెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది తొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలురక్కస చెట్లను బలిసి ఉండెను. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. అయితే దాని భావం కూడా 7వ వచనంలో చెప్తున్నాడు. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారం కనబడెను, నీతి కావాలని చూడగా రోదనం వినబడెను అని దాని భావాన్ని కూడా చెప్తూ ఉన్నాడండి. ఏమంటే ఇక్కడ దేవుడు యోధా మనుషులతో మాట్లాడుతున్నాడండి. యోధా వారితో మాట్లాడుతున్నాడు. యోధా వంశంతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను మిమ్మల్ని ఆత్మీయంగా ఫలించమన్నాను, మీరు ఫలించలేదు. ఈ సృష్టి అంతా ఫలిస్తుంది. పక్షులు నా మాట వింటున్నాయి, లేకపోతే ఈ వర్షం నా మాట వింటుంది, ఈ భూమి మీద ఉన్న పురుగులు నా మాట వింటున్నాయి, పశువులు నా మాట వింటున్నాయి, సమస్త జీవులు జీవరాశులు నేను పెట్టిన క్రమంలోనే ఉన్నాయి. కానీ మీరు మాత్రం నేను చెప్పినట్టుగా వినటం లేదు అని, మనిషి మాత్రం వినటం లేదని దేవుడు ఆవేదన పడుతూ యెషయా అనే ప్రవక్తను వారి మధ్యలోనికి పంపించాడు. పంపించి నేను నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి అన్నాడండి. చూడండి, అప్పుడప్పుడు మన ఊళ్ళోకి కూడా కొంతమంది వస్తుంటారు, వచ్చి పాట పాడతానండి వినండి అంటే మనం అందరం దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం. ఏంటండి అప్పుడు ఏదో నేను పాట కూడా అంట ఏదో పాట పాడుతాడంట చూద్దామని. ఈయన ఎవరి మీద పాడుతున్నాడండి? వాళ్ళ మీద పాడుతున్నాడు. కానీ వాళ్ళేమో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారండి. మమ్మల్ని నవ్వించడానికి వచ్చాడు ఎవరో ఒక ఆయన అనుకుంటున్నారు, టైంపాస్కి విందాం అనుకుంటున్నారు. కానీ ఆయన పాడిన పాట అంతా ఎవరి గురించి? వాళ్ళ లోపాల గురించే మాట్లాడుతున్నాడు. కాకపోతే ఇదొక స్టైల్ అండి దేవుడి దగ్గర. ఏమండి, ఇది గొప్ప హెచ్చరిక. మిమ్మల్ని అందరినీ కాల్చేస్తానని దేవుడు చెప్పడానికి ఒక పాట రూపంలో చెప్పిస్తున్నాడండి. ఏమన్నాడు? నా ప్రియుని గురించి పాడేదను వినుడి. ప్రియుడు అంటే ఎవరండి ఇక్కడ? దేవుడి గురించి. నా ప్రియుడి గురించి అంటే దేవుని గురించి. నా ప్రియుడికి ఒక ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోట అంటే ఎవరమ్మ ఇక్కడ? యోధా వంశస్థులు, యోధా మనుషులు. సత్తువు గల నేలలో అన్నాడు. సత్తువు గల నేల అంటే ఏది? అదే కనాను. కనాన దేశం ఏంటమ్మా? సత్తువు గల నేల. దేవుడు ఐగుప్తులో నుండి తెచ్చి కనానులో వారిని నాటాడు. సత్తువు గల నేలలో నాటాడండి. నాటడానికి ఏం చేశాడట ఇక్కడ ఈ పాటలో చెప్తున్నాడు. రాళ్ళును ఏరి అన్నాడు. రాళ్ళును ఏరేసి, ఇప్పుడు మనం కూడా చూడండి, ఏదైనా పంట వేయాలంటే ముందు అందులో ఉన్న గడ్డిని, అందులో ఉన్న చెత్తని, అందులో ఉన్న రాళ్ళని అన్నిటిని ఏరి పారేసి మనం సదును చేసి అప్పుడు పంట వేస్తాం. అలాగే ఇశ్రాయేల్ ప్రజలకి కనానుని దేవుడు ఇచ్చేటప్పుడు ఏం చేశాడంట అండి? కనానులో అప్పటికి 7 జాతుల వారు ఉన్నారండి. అక్కడ కనానులో ఎంతమంది ఉన్నారమ్మా? 7 జాతుల వారు ఉన్నారు. ఆ 7 జాతులు కూడా దేవుడు ఏం చేశాడు? తరిమేసి వాళ్ళని ఏరేసి అప్పుడు ఆ కనాను దేశాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చాడండి. ఆ 7 జాతులు అన్యజనుల్ని తరిమేశాడు, ఓడించేశాడు. వాళ్ళు చెదిరిపోయేలాగా చేశాడు. అప్పుడు ఆ కనానీయులు సంపాదించుకున్న ఆస్తిని, వాళ్ళ మొక్కల్ని, వాళ్ళు కట్టిన ఇళ్ళని అవన్నీ కూడా ఎవరికి ఇచ్చాడమ్మా? దేవుడు ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చాడు. ఈ పాటలో అవన్నీ చెప్తున్నాడండి. ఇప్పుడు దేవుడు ఫలాలు కోరాడంటే ఏంటమ్మా ఫలాలు? ఇందాక చదువుకున్న 7వ వచనంలో నీతి న్యాయం. దేవుడు కోరిన ఫలాలు ఏంటమ్మా? ద్రాక్షపళ్ళు కావు, నీతి న్యాయాలండి. అవి దేవుడు కోరితే మరి వాళ్ళు ఏం ఫలించారట? కారు ద్రాక్షలు. కారు ద్రాక్షలు అంటే ఏంటి? కారు ద్రాక్షలు అంటే మనం అనుకున్న ద్రాక్ష పళ్ళు, కుళ్ళిపోయిన ద్రాక్ష పళ్ళు అవి కాదు. ఏంటంటే అంటే చేదు ద్రాక్ష పళ్ళు అవి కాదు. అక్కడే చెప్పాడు కదండి, రోదన బలత్కారం. ఏం కనపడుతుందమ్మా దేవుడికి? వాళ్ళలోన రోదన కనపడుతుంది. అంటే కొంతమంది నష్టపోయిన వాళ్ళు ఏం చేస్తారమ్మా? ఇప్పుడు ఒకడు అన్యాయం చేశాడండి, ఒకడు అన్యాయం అయిపోయాడు. అన్యాయం అయిపోయినాడు ఏం చేస్తాడండి? రోధిస్తాడు, బుర్ర బద్దలు బాదుకుని ఏడుస్తాడు, నా పరిస్థితి ఏంటండి. అన్యాయం చేసినోడు ఎలా కనపడతాడండి? బలత్కారులాగా. ఇంకా నాకు తిరిగిలేదు, నన్ను ఎవడేం చేయలేడు, నేను ఇలాగే ఉంటాను, ఇంతకంటే ఏడిపిస్తాను ప్రజలనని ఆయన అనుకుంటాడు. దేవుడి కంటికి 2 సహించలేకపోతున్నాడు.
అన్యాయం అయిపోయినోడు బాధ చూడలేకపోతున్నాడు, అన్యాయం చేసినోడు గర్వాన్ని కూడా దేవుడు తట్టుకోలేకపోతున్నాడు. నేను నీతి న్యాయాలు కనపడాలి నా పిల్లల్లో అని కోరుకుంటే ఇక్కడ బలత్కారం రోదన నాకు కనపడుతుంది అని దేవుడు తన ఆవేదనను తెలియజేస్తూ ఉన్నాడండి. ఏమండి, ఈరోజు తల్లిదండ్రులుగా మనం కూడా మన పిల్లల గురించి మనం కూడా ఎన్నో బంగారు కలలు కంటూ ఉంటామండి. ఏమండి, వారిని కనే విషయంలో కానీ, పెంచే విషయంలో కానీ, చదివించే విషయంలో కానీ, వారి నిమిత్తం మనం ఎండనక వాననక రాత్రనక పగలనక నిద్రాహారాలు మానేసి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించి, ఏమండి, వారి భవిష్యత్తు బాగుండాలని వాళ్ళ చదువులకి మనం పెట్టుబడిగా పెడతా ఉంటాం లక్షల రూపాయలు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ప్రయోజకులై వాళ్ళు అభివృద్ధి అవ్వాలని మనం కోరుకుంటే వాళ్ళు ఏం చేస్తారమ్మా? పెద్దవాళ్ళు అయిన తర్వాత తాగుడుకు బానిస అయిపోయినాడు ఒకడు, ప్రేమలో పడిపోయినాడు ఒకడు, దుర్వ్యసనాలకి లోనైపోయినాడు ఒకడు, దొంగతనాలకు అలవాటు పడినోడు ఒకడు, తల్లిదండ్రులకి చెడ్డ పేరు తీసుకొచ్చేవాడు ఒకడు, పోకిరి వాళ్ళతో తిరిగి చెడిపోతున్నది ఒకడు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేయాలండి? వాళ్ళు బాధ ఎవరికి చెప్పుకుంటారు? ఆ పిల్లలకే చెప్పుకుంటారు. కూర్చోబెట్టి ఒకరోజు బాగా అంతా అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడతారండి. ఒరే, నిన్ను ఎంత నమ్మానురా, నీకోసం ఎన్ని త్యాగాలు చేశానురా, ఎన్ని కష్టాలు పడ్డానురా, నువ్వేదో మమ్మల్ని ఉద్ధరిస్తావు అనుకుంటే ఇలా అర్ధాంతరంగా ఈరోజు రోడ్డు పాలు అయిపోయావురా అని ఆ శవం దగ్గర కూర్చొని ఆ రోజు ఏడుస్తారండి. ఆ ఏడిపేదో బతికున్నప్పుడు ఏడిస్తే వాడు మారుతాడు, కానీ ఆడెప్పుడో సడన్గా ఒకరోజు అర్ధాయుస్తూ చనిపోతాడు ఈ దుర్మార్గుడు. అప్పుడు అంటారు, నోరు అంతా బయటకు వచ్చి ఆ రోజు చెప్తారండి శవంతో కూర్చోబెట్టమని. ఇప్పుడు నేనేం చేయాలి, నేను సవ్వాలా బతకాలని ఆ చచ్చిన శవాన్ని అడుగుతుంటారండి. బతికున్నప్పుడు అడగాలి, ఎవరైనా నేను చావాలా నువ్వు మారుతావా అని అడుగుతారండి. అలాగా ఎవరైనాను అన్నీ వెనకేసుకొస్తుంటారు. ఎవరు తాగలేదండి, నా కొడుకు ఒకడే తాగుతున్నాడు ఏంటి, నా కొడుకు ఒకడే చెడిపోయాడేంటి, ఎవరు చెడిపోలేదేంటి, నా కొడుకు ఏం బంగారం అంటుంటారు. కానీ ఒకరోజు మాత్రం గుండెలు బద్దలు కొట్టుకొని ఏడుస్తారు. దేవుడు ఆ టైపు కాదండి, బతుకున్నప్పుడే అడుగుతాడు. దేవుడు బతుకున్నప్పుడే అడుగుతున్నాడు. యోధా వారిని పిలిచి మీకు పాట పాడుతాను రండి అని కూర్చోబెట్టి యెషయా ప్రవక్తను పంపించి ఆయన ద్వారా పాడేస్తున్నాడు పాట. ఇదిగో మిమ్మల్ని మేసివేసేటట్లుగా మీ చుట్టూ ఉన్న కంచెని తీసేస్తాను, మీ గోడను తీసేస్తాను అన్నాడు. ఇప్పుడు కంచె తీసేస్తే ఏమైపోద్దండి? ఇప్పుడు పొలానికి కంచె ఉంటుంది, కంచె తీసేస్తే మేకలు వచ్చేసి మేసేస్తాయి, అడవి పందులు వచ్చేసి మేసేస్తాయి, చాలా రకాలైనటువంటి జంతువులు వచ్చేసి ఆ ఉన్న పంటనంతటిని మేసేస్తాయండి. ఇప్పుడు ఈరోజు మనం కూడా ఇలా ఉన్నామంటే మన చుట్టూ దేవుడు కంచె ఉంచబట్టి, కంచె తీసేస్తే యోబు గురించి సాతాను దేవుడితో అదే చెప్తాడండి. ఊరకనే యోబు అలా ఉన్నాడేటి, ఆయన చుట్టూ ఆయన కుటుంబం చుట్టూ ఆయనకి కలిగిన సమస్తం చుట్టూ నువ్వు కంచె వేసుదువు కదా అంటాడండి. యోబు అలా ఉన్నాడంటే కారణం ఏంటమ్మా? దేవుడు కంచె. ఈరోజు మనమందరం ఎలా ఉన్నామంటే కారణం ఏంటండి? దేవుడు కంచె వేయబట్టి. మన ప్రాణమేపాటండి, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి ఊపిరి వంటి వాళ్ళం మనం. కోడైనా కాసేపు గింజుకుంటుందేమో కానీ మనం అసలు సౌండ్ లేకుండా చచ్చిపోతాం. మనది ఏపాటి, మన ప్రాణం ఏపాటి, చాలా అల్పమైన దాంతో మానవు ప్రాణం పోల్చబడింది కదండి. తాసు మీద ధూళి లాంటిది, చేత నుండి జారి నీటి బిందువు వంటిది అని చాలా చిన్న చిన్న గడ్డి పువ్వుతో పోల్చబడింది. అలాంటి అల్పులమైన మనల్ని దేవుడు ఈరోజు ఎలాగా కాపాడుతున్నాడంటే కారణం ఏంటంటే మన చుట్టూ ఆయన కట్టిన గోడ, మన చుట్టూ ఆయన వేసిన కంచె. ఏమండి, ఆ కంచెని తీసేస్తాను, మిమ్మల్ని మేసేస్తారు. ఎవరు మేసేశారు? యోధా వారిని ఎవరు మేసేశారండి? బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు. బబులోను చక్రవర్తి వచ్చి ఏం చేశాడమ్మా? ఆ యోధా వారు ఎంత చెప్పినా వినకపోయేటప్పటికీ ఈ పాట అయిపోయిన తర్వాత ఇర్మియా కాలం వచ్చింది. యెషయా తర్వాత ఎవరు వచ్చారమ్మా? ఇర్మియా ప్రవక్త. ఈ ఇర్మియా ప్రవక్త కాలంలో ఆ బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వచ్చి వాళ్ళని దోసుకుపోయాడు. వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించేసి వాళ్ళ గుడ్లు పీకేసి రథానికి కట్టేసి వాళ్ళని కుక్కని ఈడ్చుకెళ్ళినట్టుగా వాళ్ళ దేశానికి ఈడ్చుకెళ్ళాడు.
యెరూషలేము మందిరానికి తగలబెట్టేశాడు. అందులో ఉన్న బంగారం అంతా దోచుకుపోయాడు. అంటే దేవుడు ఫలించమని చెప్పినప్పుడు ఫలించుంటే ఈ పరిస్థితి వాళ్ళకి వచ్చేది కాదు. కానీ చెప్పినప్పుడు ఆ మాటలు పెడచెవన పెట్టారు. ఏమైపోయారమ్మా వాళ్ళు? నాశనం అయిపోయారు. ఈరోజు మన పాత్ర అంటే మనమెవరమమ్మా? ఇప్పుడు మనం క్రైస్తవులం. మనం యూద వాళ్ళం కాదు, మనం పాత నిబంధన కింద ఉన్న వాళ్ళం కాదు. వాళ్ళ చరిత్ర గతించిపోయింది. ఇప్పుడు మన చరిత్ర. ఇప్పుడు మనకి కూడా కొత్త నిబంధనలో దేవుడు మనల్ని కూడా ఫలించమన్నాడా? ఏమండి? మనల్ని ఫలించమన్నాడా? మనల్ని ఫలించమన్నాడండి. మనల్ని ఏ విషయంలో ఫలించమన్నాడమ్మా? చూడండి ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము 7-8 వచనాల్లో ఇక్కడ బాప్తిస్మిచ్చే యోహాను గారి ద్వారా యేసుక్రీస్తు కంటే ముందుగా 6 నెలల ముందుగా పుట్టిన వ్యక్తి బాప్తిస్మిచ్చిన యోహాను, యేసుప్రభుకి దగ్గర బంధువు. ఆయన ఎందుకు పుట్టాడంటే యేసుప్రభు త్రోవలు సరళం చేయడానికి, యేసుప్రభు గురించి ముందుగా ప్రకటన చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన ఎలా సువార్త చేస్తున్నాడంటే అక్కడ చదివితే మత్తయి సువార్త 3వ అధ్యాయం అండి 7వ వచనం చూడండమ్మా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నానండి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందుటకు వచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. చూసారండి, ఈయన ఏం చేస్తున్నాడంటే చాలామందికి మారు మనసు నిమిత్తం బాప్తిసం ఇస్తున్నాడంట. అప్పుడు ఎవరు వచ్చారటండి? పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసము పొందవచ్చుట చూచి. అసలు సాధారణంగా ఈ ఇద్దరు ఎలాంటి వాళ్ళు అంటే పరిసయ్యులు సద్దూకయ్యులైన వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు. ఎప్పుడు ఎదుటి వ్యక్తుల తప్పులు పట్టుకోవాలని చూస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడానట లైన్ కట్టేశారట. బాప్తిసం పొందడానికి లైన్ కట్టిన వాళ్ళు వీళ్ళు కట్టేశారంట అండి. వాస్తవానికి వీళ్ళు నిజంగా మారిపోయి మారు మనసు పొంది బాప్తిసం పొందడానికి వస్తున్నారా? మారు మనసు ఎలా వస్తుందమ్మా? మారు మనసు ఎలాగొస్తుంది? వాక్యం వినటం వల్ల. ఎలా వస్తుందమ్మా? చూడండి, పేతురు గారు ఆ రోజు పెంతెకోస్తు పండగ రోజు వాక్యం చెప్తే 3000 మంది మారు మనసు పొందారండి. ఏమండి? వాళ్ళు గుండెల్లో పొడవబడినట్టు అయింది. వాక్యం విన్న తర్వాత వాళ్ళకి కన్నీళ్ళు వచ్చాయి. ఆ కన్నీళ్ళతో అడిగారు, అయ్యే మేము ఏం చేయాలి ఇప్పుడని. అయితే మీరు మారు మనసు పొందండి, తర్వాత బాప్తిసం పొందండి అని పేతురు గారు చెప్పారండి. అంటే ఇప్పుడు మారు మనసు అనేది ఎప్పుడు పొందాలమ్మా? బాప్తిసానికి ముందు. బాప్తిసం పొందిన తర్వాత ఎప్పుడో మారు మనసు పొందడం కాదు. చాలామంది ఏమంటారు తెలుసండి, ఇంకా కింద సంవత్సరం కదండి బాప్తిసం పొందాడు, ఇంకా మారుతాడండి, వచ్చే సంవత్సరం మారుతాడండి అంటుంటారు. ఇప్పుడు కింద సంవత్సరం బాప్తిసం పొంది ఈ సంవత్సరం అంతా తాగుతూ వచ్చే సంవత్సరం మారు మనసు పొందుతాడా? అలా చెప్తుందా బైబిల్? మారు మనసు ఎప్పుడు పొందాలండి? బాప్తిసానికి ముందే పొందాలి. బాప్తిసానికి ముందే పొందాలి. అంటే మనము మారు మనసు రావాలంటే ఏం చేయాలి? ముందు బాగా వాక్యం వినాలి. వాక్యం విని విశ్వసిస్తే మారు మనసు వస్తుంది. అప్పుడు మనం బాప్తిసం పొందాలి. ఈ క్రమాన్ని ఈ పరిసయ్యులు ఈ సద్దూకయ్యులు పట్టించుకోకుండా వీళ్ళు అసలేం వినలేదటండి. కానీ ప్రజల దగ్గర గుర్తింపు పొందడం కోసం, భక్తి పరులను అనిపించుకోవడం కోసం వీళ్ళు కూడా ఏం చేశారండి? బాప్తిసం పొందిన వారు అనేకులు పొందుతుంటే అందులో దూరారంటండి. మాకు బాప్తిసం ఇచ్చేయండి అంటున్నారంట. అప్పుడు బాప్తిసం పొందడానికి వచ్చిన వారిని ఈయనేమో తిడుతున్నాడండి. ఏమని? సర్ప సంతానమా, సాతాను పిల్లలారా అంటున్నాడు అనమాట. రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో? మీకు ఎవడు బుద్ధి చెప్తాడు? ఇంత చెప్తున్నా కానీ ఇంకా పాపం మూటగట్టుకుంటున్నారు. బాప్తిసం పొందడానికి వస్తారా మీరు మారకుండాను? అండ్ మనమైతే ఎవరైనా సార్ నాకు బాప్తిసం ఇవ్వండి అంటే పొంగిపోయి ఏమండి వాళ్ళని ఆనందిస్తుంటాం. ఈ రోజు నుంచి దేవుని కుమార్తె అయిపోతుంది, మన సహోదరి అయిపోతుంది, దేవుని రాజ్యంలోకి ముగ్గురింది, ఈ సంవత్సరం 3 ఇచ్చానండి, 4 ఇచ్చానండి అని పొంగిపోతుంటాం. ఎవరైనా బాప్తిసం అంటే చాలు మనకి ఆనందం, తట్టుకోలేనంత ఆనందం అండి, పిల్లలు పుట్టినంత ఆనందం. కానీ యోహాను గారికి మాత్రం అక్రమంగా ఎవరైనా బాప్తిసం పొందడానికి వస్తే కోపం వచ్చేస్తుంది అనమాట. నువ్వు బాప్తిసం పొందాలంటే నువ్వు మారాలి, మార్పు లేనోడికి ఎందుకు బాప్తిసం అన్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఫలాలు ఫలించమని చెప్పాడు, అది మాత్రం మనం అండర్లైన్ చేసుకోవాలి. 7వ వచనంలో లాస్ట్ లైన్లో ఏమన్నాడండి? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి.
మారు మనసుకు తగిన ఫలాలు. ఫలాలు అంటే ఏంటమ్మా? ఇక్కడ పిల్లలకి అంటాం కాదు. ఇక్కడ ఏంటంటే మారు మనసుకు తగిన ఫలాలు. అంటే ఇప్పుడు మనం సమాజంలోకి వెళ్ళిన తర్వాత, సార్ నేను మారిపోయాను, సార్ నేను మారిపోయాను, ఊరుకోరా నువ్వు మారావు కానీ. నువ్వెక్కడ మారావురా? నువ్వు ఆదివారం చర్చికి వెళ్ళిపోతే మారిపోయావా అని అంటారా? అనరండి మనం మారకపోతే. నువ్వు నువ్వు ఈ పని చేస్తున్నావు, మేము చూస్తున్నాం, నీలో ఈ లోపాలు ఉన్నాయి, మేము చూస్తున్నాం, నువ్వు ఇలాంటి పనులు చేస్తూ నువ్వు మారిపోయినంటావేటి, ఊరుకో అంటారండి. ఒకవేళ ఎవరు అనలేదండి, మనకు భయపడి, మన నోటుకు భయపడి. కానీ మనలో మనస్సాక్షి ఉంటుంది. మన మనస్సాక్షి ఏమంటుందండి? చాలులే చెప్పు, ఊరుకో అంటదా? అందండి. నీకు సిగ్గులేదురా? నువ్వే తాగుతావు, అందరికి తాగొద్దు అంటావు, నువ్వే వ్యభిచరిస్తావు, ఎవరిని వ్యభిచరించొద్దు అంటావు, నువ్వే దొంగతనం చేస్తావు, ఎవరు దొంగతనం చేయొద్దు అంటావు అని మన మనస్సాక్షికి మొహమాటం ఉండదు కదండి. ఖచ్చితంగా ఆ గౌరవంగా మాత్రం పిలదు. ఒరే అరే అని పిలుస్తుంది మనల్ని మనస్సాక్షి. ఎవరు మూసుకొని కూర్చో అంటుంది అనమాట. కాబట్టి మనందరివి కూడా మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలి అని దేవుడు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. ఇంకా ఇంకా ఎలాంటి ఫలాలు ఫలించాలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం చూస్తే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాలు మనం చదివితే ఇక్కడ ఏమన్నాడంటే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధమునైన మంచితనము, నీతి, సత్యమును వాటితో కనబడుచున్నది అన్నాడు. ఇక్కడేం ఫలం చెప్తున్నాడండి? ఇందాకేమో మారు మనసుకు తగిన ఫలం అన్నాడు. ఇక్కడేమన్నాడమ్మా? వెలుగు ఫలము. ఏ ఫలమమ్మా? వెలుగు ఫలం. వెలుగు ఫలం అంటే సమస్త విధములైన మంచితనం ఉండడం, మంచితనం కలిగి ఉండడం, మంచి గుణం. మంచితనం అంటే ఏంటమ్మా? మన మంచితనం, మన నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్నట్టు మంచిగా అందరితో మాట్లాడడం, ఎవరితోని గొడవలు పెట్టుకోకుండా ఉండడం, అందరితోనూ కలిసిపోయి ఉండడం, అందరితోనూ సంతోషంగా ఉండడం, అందరితో ఆనందంగా ఉండడం, మనం ఎవరిని నొప్పించకుండా ఉండడం, దాన్ని ఏమంటారు? మంచితనం అంటారండి. మంచితనం సంపాదించుకోవడం, అది కూడా ఫలించడమేనా? అది ఫలించడమే. సమస్త విధములైన మంచితనము అన్నాడండి. ఒక విషయంలో కాదు. మంచితనం ఎన్నిట్లో ఉండాలి? సమస్త విషయాల్లోనూ మంచితనం సంపాదించుకోవాలి. చాలా కష్టమండి మంచితనం. మనకి మన ఊర్లో మంచితనం ఉన్నవాళ్ళు ఉంటారు, శత్రువులు ఉంటారు కదండి. మనకి ఇంకా శత్రువులు ఉన్నారంటే మనం ఫలించినట్టా ఫలించలేనట్టా? ఇంకా ఫలించలే. యేసు ప్రభుకి ఎంతమంది శత్రువులు ఉన్నారండి? ఎవరు ఉన్నారండి? లేరండి. ఆయన్ని అప్పగించడానికి ఇస్కరియోతు యోధా కూడా రెడీగా ఉన్నాడని యేసు ప్రభుకి తెలుసు. కానీ యేసు ప్రభు ఆయన్ని శత్రువు అనుకోలేదండి. స్నేహితుడానే పిలిచాడు ఆయన్ని కూడా. ఆయన పాదాలకు అడిగాడు కదండి. అంటే యేసు ప్రభు హృదయంలో ఎవరి పట్లైనా శత్రుత్వం ఉందా? అదండి మంచితనం అంటే. అందరితోనూ మంచితనమేనండి. అందరితోనూ మంచిది, మంచి మంచి శత్రు హృదయంలో కూడా మంచి సంపాదించుకున్నాడు ఆయన. పిలాతు అన్యుడే కదండి. అన్యుడు కూడా యేసుప్రభు గురించి ఏమని మాట్లాడాడండి? ఇతనిలో నాకు ఏ దోషమో కనపడలేదు. శత్రువులు ఒప్పుకున్నారండి. శత్రువులు సర్టిఫికేట్ ఇచ్చారండి యేసుప్రభు మంచోడని. మన గురించి మన ఇంట్లో భార్య ఇవ్వదు, కానీ మన ఇంట్లో మన భర్తే మన గురించి మంచి సర్టిఫికేట్ ఇవ్వడు, గుడ్డు సర్టిఫికేట్ ఇవ్వడండి. మనకేమో బ్యాడ్ సర్టిఫికేట్లు ఉన్నాయి బోల్డ్ అన్నీ. అవి పోవాలి. అవి పోతే మనం ఫలించినట్టండి. ఇంకేమన్నాడమ్మా ఇక్కడ? నీతి సత్యమును వాటితో కనబడుచున్నది. మనలో ఒకళ్ళు నిజంగా వెలుగు ఫలాలు ఉంటేనట మనం సత్యమే మాట్లాడతాం, మనం నీతిగా బ్రతుకుతాం. అవి కనపడతాయంటండి. మన మెడలో వేసుకొని తిరగం. కానీ ఇతను అబద్ధం ఆడండి, వీళ్ళు చర్చికి వెళ్తారండి, వీళ్ళు మాట తప్పరండి, వీళ్ళు యథార్థంగా ఉంటారండి, వీళ్ళు నీతిగా ఉంటారండి, తప్పు చేయరండి, నష్టపోతారు కానీ తప్పు చేయరండి, వీళ్ళు దొంగతనం చేయరండి, వీళ్ళ పిల్లలు అలాంటి వాళ్ళు కాదండి, వీళ్ళు చర్చికి వెళ్తారండి. ఏమండి అదండి ఆ సర్టిఫికేటు మనం సంపాదించుకుంటే మనం ఏం చేసినట్టమ్మా? మనం వెలుగు ఫలాన్ని ఫలించినట్టు. వెలుగు ఫలం అంటే అదేండి. వెలుగు ఫలం అంటే మనం మంచి ఫుల్ లైటింగ్ పెట్టుకుని కూర్చోవడం కాదు, మన ఇంటి మీద స్టార్ కట్టడం కాదు. వెలుగు ఫలం అంటే మంచితనము, నీతి, సత్యమనే వాటిలో అది కనపడాలి అని ఇక్కడ పౌలు గారు చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి. ఇంకా మనం చూసినప్పుడు
గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం చూస్తే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి, అయితే ఆత్మఫలమేమనగా అంటూ మొదలు పెడుతున్నాడండి. ఇక్కడ మళ్ళీ ఇంకో ఫలం చూస్తున్నాం. ఏమంటే ఇప్పటివరకు ఏ ఫలాలు చూసాం? మారు మనసుకు తగిన ఫలం చూసాం, వెలుగు ఫలం గురించి చూసాం. ఇప్పుడు ఏమంటున్నాడండి? ఆత్మఫలం. ఆత్మఫలంలో ఎన్ని ఉంటాయండి? 9 ఉంటాయండి. ఫలం ఒకటే, ఒకే ఫలం 9 గుణాలు కలిగి ఉంటుంది. ఈ 9 గుణాలు ఒకే రోజు వచ్చేస్తాయంటే రావు. కనీసం బాప్తిసం పొందిన రోజు ఒక్క గుణమైనా ఉండాలి మనకి. ఇందులో మనం చచ్చే లోపల ఈ 9 గుణాలు మనం సంపాదించాలండి. ఈ 9 గుణాలు ఉంటే మనం క్రీస్తు సారూప్యత సాధించినట్టు. అదండి. ఇక్కడ ఏంటంటే చెప్తున్నారు చూడండి, ఆత్మఫలం అంటే ఏంటంటే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఏమండి? ఇవి మనం ఫలించవలసినటువంటి ఆత్మఫలాలండి. ప్రేమ మొదటిదండి. ప్రేమ అంటే అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం గురించి కాదు. ఇక్కడ దేవుని ప్రేమ, అగాపే ప్రేమ అంటాం కదండి. దైవ ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిదండి? మంచోళ్ళ మీద చెడ్డోళ్ళ మీద కూడా వర్షం కురిపిస్తున్నాడు కదా దేవుడు. అదండి దేవుడు ప్రేమ. అంటే మనం ఎవరికైనా హెల్ప్ చేసేటప్పుడు మనం వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో అవన్నీ చూడకూడదండి. వాళ్ళు అక్కర్లో ఉన్నారా చూడాలి, వాళ్ళ అవసరతలో ఉన్నారు. ఇప్పుడు విజయవాడలో వరద వచ్చి మునిగిపోయిందండి. ఇంకా అక్కడ నువ్వు దేవుడు నమ్ముకున్నావా, నీకు సాయం చేస్తాను, నమ్ముకోపోతే చేయను అనకూడదండి. అంటే అక్కడ కష్టంలో ఉన్నారు, మునిగిపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు ఏ కులము, వాళ్ళు ఏ మతం, వాళ్ళ జాతి ఏంటి, అవన్నీ చూసి చేస్తారా? అది ప్రేమ అవుతుందా? అది పక్షపాతం అవుతుందండి. దేవుడైతే అలా చేస్తాడండి. నిజంగా మనం ఫలించిన వాళ్ళమైతే ఆత్మఫలం మనలో ఉంటే మనలో ఏముంటుందమ్మా? దైవ ప్రేమ ఉంటుంది. పక్షపాతం లేని ప్రేమను మనం చూపించాలి అని చెప్తున్నాడండి. ఇంకేమన్నాడమ్మా? సంతోషం అంటే ఆనందం అండి. మనం ఆనందంగా ఉంటామండి. సాధారణంగా జోకులు విన్నప్పుడే మనకు ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. కానీ మనం పేదవాళ్ళం అయినప్పటికీ ఒక పూట మనం గంజి తాగైనా ఎవరికైనా సాయం చేసినప్పుడు మనకి కలిగే ఆనందం అండి సంతోషం అంటే. తృప్తిగా ఉండడం, నాకు లేదని 10 మందికి చెప్పుకోకుండా ఉన్నదాంతోనే తృప్తిగా బ్రతుకుతూ ఆనందంగా ఉండడం, దాన్ని సంతోషం అంటారు. అది మనలో ఉండాలి. మూడోది ఏంటండి? సమాధానం. ఇది చాలా కష్టం అండి. సమాధానం అంటే సమాధానం పడడం, గొడవలు లేకుండా ఉండడం, కలహాలు లేకుండా ఉండడం. ఏమండి? తర్వాత దీర్ఘశాంతం అంటే ఎవరైనా మనల్ని ఏడిపించినప్పుడు, మనల్ని రెచ్చగొట్టినప్పుడు, శోధించినప్పుడు మనం ఎక్కువ కాలం శాంతాన్ని కొనసాగించడం అండి. నష్టాలు వచ్చాయి అప్పుడు కూడా నాకేటి ఇంత భక్తుడిని, నాకెందుకు ఇలాగొస్తుంది, నాకేటి అనారోగ్యాలు, నాకేటి కష్టాలు, నాకేటి నష్టాలని మనం తూలిపోకూడదండి. ఓర్చుకోవాలి. దాన్ని ఏమంటారండి? దీర్ఘశాంతం అంటారండి. సహించడం, అది కూడా ఫలమే. దయాలత్వం అంటే దయ కలిగి ఉండడం అండి. మంచితనం, ఇందాక చెప్పుకున్న మంచితనం అంటే ఏంటో. విశ్వాసం, సాత్వికం అంటే విశ్వాసం అంటే ఏంటమ్మా? విశ్వాసం అంటే ఏంటమ్మా? అంటే దేవుణ్ణి మనందరూ విశ్వసిస్తున్నామండి, విశ్వసిస్తున్నాం. ఇప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడని విశ్వసిస్తే ఇంకో శక్తికి లోపడమండి. అది దేవుడు పరిశుద్ధుడని నిజంగా విశ్వసిస్తే పాపం చేయమండి. అది కాబట్టి అలాగా విశ్వసిస్తున్నామా? విశ్వాసులే. కానీ ఏమని విశ్వసిస్తున్నావు? దేవుడు ఏమై ఉన్నాడని విశ్వసిస్తున్నావు అంటే లేదు, దేవుడు ఏమై ఉన్నాడు అనేది మాత్రం మనం విశ్వసించడం లేదండి. ఏమైనా విశ్వసిస్తున్నాం అంతే. అలా కాదు. రైట్. సాత్వికము అన్నాడు. సాత్వికం అంటే నియమానికి లోబడ్డం అండి, ఆజ్ఞకు లోబడ్డం, దేవుడు వాక్యానికి లోబడ్డం. సహజంగా ఎవరికి ఇష్టం ఉండదండి. కానీ దేవుడు వాక్యం చెప్తుంది కదా, మానేద్దాం. దేవుడు వాక్యంలో దేవుడు రాయించాడు కదా, మానేద్దాం అనుకునేవాడు సాత్వికుడే అండి.
అతను సాత్వికుడు. అలా చెప్తారు, వాక్యాలు అలాగే ఉంటాయి, మన పని మందే అనుకుంటే అతను సాత్వికుడు కాదు. తర్వాత ఆశా నిగ్రహం, అంటే ఆశను నిగ్రహించుకోవడం అండి, దురాశను నిగ్రహించుకోవడం. అది చిన్న విషయమేం కాదండి. ఇవి 9 అండి మొత్తం. ఈ 9 ఫలాలను ప్రతి క్రైస్తవుడు కూడా ఫలించాలి. ఇవి ఫలించకుండా క్రైస్తవుడిగా కొనసాగకూడదు. కనీసం 9 ఒకే రోజు రాకపోవచ్చు, కానీ ఇందులో కొన్నైనా మనలో ఉండాలి. ఏదో ఒక రోజు అన్నీ పాస్ అయ్యే స్థితికి మనం ఎదగాలి. ఏమంటే ఇందులో నేను కొన్ని పాస్ అయ్యానని మీరు అనుకుంటే వాటికి మీరు టిక్కులు పెట్టుకోండి. ఇందులో నేను ఏది పాస్ అయ్యాను, ఇందులో ఎక్కడ నేను మెరుగ్గా ఉన్నాను, ఏ విషయంలో నేను ఫలించాను అని ఎవరికి వాళ్ళో మనం ఆలోచన చేసుకుందామండి. రైట్. అయితే ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి ఈ ఆత్మ సంబంధమైన ఫలాలు అందరూ ఫలిస్తారా? ఏమండి, చర్చికి 100 మంది చర్చికి వస్తే అందరూ ఫలిస్తారా అండి? అందరూ ఉండరండి, కొంతమంది ఉంటారు, తక్కువ మంది ఉంటారండి. ఫలించే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? తక్కువ మంది ఉంటారు. ఫలించలేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. ఉదాహరణకి ఫలిస్తున్నారా లేదా అని ఎలా తెలుసా అండి? ఉదాహరణ చూడండి, ఆదివారం అనగానే చర్చిలో ఎంతమంది ఉంటారో అంతమంది వచ్చేస్తారండి, 100% వచ్చేస్తారు ఆదివారం ఆరాధనకి. బుధవారం క్లాస్కి ఎంతమంది వస్తారండి? బుధవారం బైబిల్ తరగతి 3 4 వస్తుంటారు. గృహకూడి కంటే ఆ 3 4 వస్తుంటారు. ఏమండి మరి అందరూ మానేయాలి కదా అలాంటప్పుడు? అందరూ మానరు, కొందరు వస్తున్నారు. ఎందుకు కొందరు వస్తున్నారు, ఎందుకో ఉన్నవాళ్ళు రావట్లేదు? వాళ్ళు ఫలించలేదు కాబట్టి అండి. క్యాచ్ చేశారమ్మా? నువ్వు ఫలించలేదు కాబట్టి నువ్వు అన్ని క్లాసులకి రావటం లేదు. వాళ్ళు ఫలిస్తున్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఏం డబ్బులు ఇస్తున్నారో వస్తున్నారా? వాళ్ళు ఫలించారు కాబట్టి వాళ్ళు రాకుండా ఉండలేరండి, అంతే. ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చింది, దానికి అమ్మ మనందరం కలిసి తలో ఎంతో కొంత మనం వేసి ఈ సమస్యని పరిష్కరించుకుందాం అని అనేటప్పుడు కొంతమంది ముందుకు వస్తారండి, మేము ఇస్తామండి, అది చేయండి అయితేనండి. కొంతమంది వింటారు కానీ స్పందించరు. ఏమండి వాళ్ళు ఎందుకు స్పందిస్తున్నారు, నువ్వెందుకు స్పందించడం లేదు? నువ్వు ఫలించలేదు కాబట్టి. అర్థమైందమ్మా? ప్రతి సంఘంలోనూ కూడా మనం చాలా సింపుల్గా ఫలించే వాళ్ళు ఎవరో ఫలించలేని వాళ్ళు ఎవరో మనం కనిపెట్టేవచ్చండి. ఆరాధనకి 8 గంటలకు ఆరాధన అండి మన దగ్గర, ఉదయం 8 నుంచి ఆరాధన 10 వరకు. 8 గంటల కంటే 5 నిమిషాలు ముందు వచ్చిన వాళ్ళు ఎవరండి? ఫలించిన వాళ్ళు. 8 గంటల 5 నిమిషాలకు వచ్చిన వాళ్ళు ఎవరండి? ఫలించలేని వాళ్ళు అండి. అంతే. మనం ఏమో బుర్ర బద్దలు కొట్టుకొని నేను ఫలించానా లేదా అని మనం ఏమి పరిశోధనలు చేసుకోక్కర్లేదు. చాలా సింపుల్గా మనం తేలిపోతామండి. మనం ఫలించలేదని మనకే తెలుసు, ఇతరులకి తెలుసు. అంటే మన క్రియలే మనం ఫలించలేదని రుజువు చేస్తుంటాయి. యేసుక్రీస్తు వారు ఈ ఫలించడం గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 15 అధ్యాయం 1వ వచనంలో ఒక ఉపమానం చెప్పారండి. ఇక్కడ ఏమన్నారు? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అంటాడు. యోహాను సువార్త 15 అధ్యాయం అండి. యోహాను సువార్త 15 అధ్యాయం 1వ వచనంలో, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ ఉపమానంలో ద్రాక్షావల్లి ఎవరని చెప్తున్నారండి? నేనే ఆ నిజమైన ద్రాక్షావల్లిని. ద్రాక్షావల్లి అంటే ఏంటండి? ద్రాక్ష చెట్టు మొదలు. తీగలంటే కొమ్మలు. తీగలెవరండి? మనం. ద్రాక్ష చెట్టేమో యేసుక్రీస్తు వారు, దాని కొమ్మలు ఎవరండి? మనం. ఇప్పుడు ఆ కొమ్మలు ఆ చెట్టును అంటుకొని ఉంటే ఫలిస్తాయి. నరికి వేయబడో ఇరిగిపోయో కింద పడిపోయింది అనుకుని ఒక కొమ్మ ఏమవుద్దండి? అది ఎండకి ఎండిపోయి వాడిపోయి ఏదో రోజు పోగొట్టి అగ్గి పెట్టేయడానికి తప్ప అది ఫలించదు. అంటే ఇప్పుడు ఫలించాలంటే ద్రాక్షావల్లితో అంటుకట్టబడి ఉండాలి, అతకబడి ఉండాలి, దాన్ని హత్తుకొని ఉండాలి, అప్పుడే ఫలించగలమండి. దూరంగా ఉంటే ఏమైనా సాధిస్తామా? దూరంగా ఉంటే ఏమీ చేయలేము అని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. అదే చెప్పాడు. అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ
మీరును ఫలింపరు అన్నాడు 4వ వచనంలో ఆఖరి లైన్లో. అంటే ద్రాక్ష చెట్టు గురించి కాదండి ఇది చెప్పేది కూడా. ఇదేని గురించి మన గురించే. చిన్న పోలిక, ప్రకృతి వర్ణన, ఇదంతా అలంకారిక సాహిత్యంలో చెప్పబడిన విషయాలండి. అంటే మనకు ఎలాగైతే బాగా అర్థమవుతాయని. మనకు అర్థం అవ్వకపోవచ్చు, కానీ వాళ్ళకి అర్థమవుతాయి. కారణం ఏంటంటే ఆ పాలస్తీనా దేశంలో యేసుప్రభు వారు ఉన్న దేశంలో అక్కడ ఎక్కువ ద్రాక్ష పంట వేస్తారు కాబట్టి వాళ్ళకి ద్రాక్ష చెట్టు గురించి ఏది మాట్లాడినా వాళ్ళకి సింపుల్గా అర్థమవుతుంది. మనకేమో వరిసేను చెరుకు కదండి. వరిచేలు గురించి చెరుకు గురించి చెప్పాలో మనకు అర్థమైపోద్ది. వాళ్ళకి ఆ పంటలు బాగా ఎక్కువ కాబట్టి వాటి గురించి గోధుమలు, అవలలు వీటి గురించే మాట్లాడుతూ ఉంటారు ఎక్కడనూ. ఎందుకంటే వాళ్ళకి అదే నిత్యావసరం పంటలు కాబట్టి. ఇంకా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ పౌలు గారు మాట్లాడుతూ చూడండమ్మా, 1 కొరింథీ 12 అధ్యాయం అండి. 1 కొరింథీ 12 అధ్యాయంలో 13వ వచనం మనం చూస్తే ఇక్కడ మనందరం కూడా ఒక్క శరీరము అంటున్నాడండి పౌలు గారు. 1 కొరింథీ 12 అధ్యాయంలో 13వ వచనం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్ననో అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము ఒక్క అవయవము అన్నియు, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు అన్నాడండి. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి అన్నాడు. కాబట్టి సంఘం అంటే ఏం చెప్తున్నాడంటే శరీరం. సంఘం క్రీస్తు శరీరం అన్నాడండి. ఆ శరీరంలో మనందరం ఎవరమండి? అవయవాలం. అంటే ఒకరు ఏలైతే ఒకరు కాలు, ఒకరు మరొక అవయవం, ఇలాగా శరీరంలో ఉన్న అనేక అవయవాలు కలయిక మనందరమే కలిపి. దానికి శిరస్సు ఎవరండి? ఆ శరీరానికి క్రీస్తు. కాబట్టి క్రీస్తు సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం. ఎఫెసీ పత్రికలో వివరంగా చెప్పాడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 30వ వచనం. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక, ఏమన్నాడమ్మా? మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నామంటే. కాబట్టి శరీరంలో ఉన్న ఈ అవయవాలు ఈ శరీరంతో అతకబడి ఉంటే అవి పెరుగుతాయి. తల వెంట్రుకైనా, గోరైనా, ఏదైనా ఒక విరిగిపోయిన ఎముకైనా ఏమవుతుందండి? శరీరంతో ఉంటే అతుక్కుంటుంది, మళ్ళీ పెరుగుతుంది. కట్ అయిపోయిందండి ఒక యాక్సిడెంట్లో, ఒక ఏనుగు కట్ అయిపోయి పడిపోయింది. ఒక కాలు ముక్కలైపోయి 2 ముక్కలైపోయి అక్కడ పడిపోయింది. అదేమైనా పెరుగుతుందమ్మా? ఇంకా అది కుళ్ళిపోతుంది, ఎండిపోతుంది, కుక్కలు నక్కలు తినేస్తే పాడైపోతుంది తప్ప అది బాగుపడదు, అది పెరగదు, అది ఫలించదు. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు శరీరంలో అవయవాలం కనుక మనం ఈ సంఘముతో మనం ఏం చేయాలమ్మా? అంటుకట్టబడి ఉండాలి, అతకబడి ఉండాలి, హత్తుకొని ఉండాలి అని చెప్పడానికి ఇక్కడ చెప్తాం. అలాగుంటే ఫలిస్తాం. అలా లేకుండా వేరుగా ఉన్నామా? ఫలించము అని ఈ భావం మనం నేర్చుకుంటూ ఉన్నామండి. ఇంకా యేసుక్రీస్తు వారు విత్తువాన్ని కూర్చుని ఉపమానం చెప్పారు కదండి. లోకాసు వార్త 8వ అధ్యాయంలో, లోకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఇక్కడ 4 రకాల నేలలు కదండి. మనందరికీ తెలిసిన ఉపమానం చాలాసార్లు వినే ఉంటాం. ఈ 4 రకాల నేలల్లో గురించి మీకు తెలుసు కదండి. మొదటి నేల ఏంటమ్మా? మొదటి నేల అంటే ఏంటి? తోవబాట నేల. అంద మీద కొన్ని విత్తనాలు పడ్డాయంట, అవి ఆకాశ పక్షులు తినేసాయి, ఫలించలేదు. కొన్నేమో ముళ్ళ కంచెల్లో పడ్డాయంట. ముళ్ళ కంచెల్లో పడిన విత్తనాలు మొలకెత్తాయి కానీ పైకి రావాలంటే ముళ్ళులు అడ్డేయడం వల్ల అక్కడికక్కడే చుట్టుకుపోయి అవి కూడా ఫలించలేదండి, నీడొచ్చేసి. మరికొన్ని విత్తనాలు ఏమో రాతి నేలలో పడ్డాయంట. అంటే అక్కడ ఏదో పడుకులాడుతుంది, అంద మీద పడ్డాయి. అవి కూడా లైట్గా లేరు మట్టి ఉండడం వల్ల మొలకెత్తాయి కానీ ఎండకి ఎండిపోయి
సాయంత్రం వానకి గాలికి ఎగిరిపోయాయి. కానీ కొన్ని విత్తనాలు మాత్రం మంచి నేలలో పడ్డాయి. అవి మాత్రం 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించాయని యేసుప్రభు వారు చెప్పారండి. అంటే ఈ ఉపమానంలో యేసుక్రీస్తు వారు చెప్పేది ఏంటంటే, ఈ 4వ రకం నేలలో విత్తనాలు ఫలించడానికి కారణం ఈ మొదట మూడు ప్రాంతాల్లో వేసిన విత్తనాలు ఫలించకపోవడానికి లోపం ఎక్కడుంది అని చెప్పాడండి. విత్తనంలో లేదు. విత్తనం మంచిది. విత్తనం అంటే వాక్యం. విత్తనంలో ఏ లోపం లేదు, ఏ ప్రాబ్లం లేదు. పోనీ విత్తేవాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే విత్తేవాళ్ళలోనూ లోపం లేదు. మరి ఎక్కడుంది ప్రాబ్లం? నేలలో ఉంది. ఇప్పుడు నేల అంటే ఏంటి? నేల అంటే మన హృదయం అండి. అని వినేవారు కాదు, మన హృదయం. మన హృదయం మంచిదైతే మనం బాగా ఫలిస్తామండి. మన హృదయం చెడ్డదనుకోండి, చెడ్డ హృదయం కలిగినోడు విన్నా ఫలించడు. అదండి అక్కడ చెప్పేది. ఒకసారి వివరంగా వాక్యంలో చూద్దాం. లోకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనం అండి. లోకాసు వార్త 8:15లో, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు అన్నాడండి. ఎవరంటే మంచి నేలలో విత్తబడిన విత్తనం యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని. ఎలా అంటే చర్చికి వచ్చేటప్పుడే, వాక్యం కోసం వచ్చేటప్పుడే మనం ఎలాంటి మనసుతో రావాలండి? ఇక్కడికి వచ్చేటప్పుడు మంచి మనసుతో. ఇంట్లోనే ఏదో గొడవ పెట్టుకొని, ఇంట్లో దెబ్బలాట్లు ఆడుకొని మనం ఇక్కడికి వచ్చామనుకోండి, మొహం ఇలాగ ముద్దపప్పులా పెట్టుకొని ఇక్కడ కూర్చుంటే మనకి ఏమని అర్థమవుతుంది వాక్యం అంటే? మనం ఆదివారం నాడు ఆరాధన కోసం ముందుగా ప్రిపేర్ అవ్వాలండి. ఇంట్లో గొడవలే పడకూడదు. ఏమండి? ముందు రోజు మనం సమాధానంగా ఉండాలండి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏదైనా కారణం వస్తే దానికోసం మనం కొన్ని వదులుకొనైనా సరే, కానీ ఆదివారం వాక్యం మనసులో ప్రశాంతంగా వాక్యం వినాలంటే ముందు రోజు ఎటువంటి టెన్షన్లు పెట్టుకోకూడదండి. వదిలేసుకోవాలి. దేని గురించైనా అవతలలో ఏమైనా రెచ్చగొట్టినా మనం ఏం చేయాలమ్మా? తెల్లారితే ఆదివారం ఏదో సాతాను ప్రవేశించినట్టున్నాడు అనుకొని మనం అర్థం చేసుకొని మనం ప్రశాంతంగా ఉండాలండి. లేకపోతే ఆ ఎఫెక్టివ్ ఎక్కడ కొడుతుందండి? ఇక్కడ కొడుతుంది. ఇక్కడ రావడం వస్తాం, కానీ ఇప్పుడు ముందు రోజు నిద్ర లేదండి, కన్నీళ్ళు పెట్టుకొని ఉన్నారు. చర్చిలోకి వస్తే ఏమొస్తుందండి? ఇక్కడ నిద్ర వస్తుంది. చూసారా? ఆ ఎఫెక్ట్ వస్తుందా రాదా అండి? రాత్రి అంతా అన్నం తినలేదు, అలిగి పడుకున్నారు. ఇక్కడికి వచ్చిన వెంటనే ఆకలేస్తుంటుంది, కడుపు మండిపోతుంటుంది. అప్పుడేం చేస్తారండి? ఇంకేం వాక్యం వింటారండి? మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో ఉంటుంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. కాబట్టి మనం అలా ఉండకుండా మనం ఏం చేయాలంటమ్మా? మంచి నేలలాగా, అంటే మన హృదయాన్ని యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి, రెండోది ఏం చేయాలమ్మా? వినడం కాదు, సరిపోదు. వినడం అయితే అందరూ వినేస్తారు, చక్కగా వినేస్తారు. కొంతమంది చక్కగా రాసేసుకుంటారు కూడా. వినేయడం రాసేసుకోవడమే కాదు, దాన్ని ఏం చేయాలమ్మా? ఫలించాలంటే అవలంబించాలి. విన్న వాక్యాన్ని అమలు చేయాలండి. అవలంబించడం అంటే పాటించడం. ఇంత విన్నాం కదా, ఒక్కటేనా అనుసరిద్దాం చెప్పిన దాన్ని అని మనం ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ప్రాక్టీస్లో పెట్టాలండి, అవలంబించాలి. మూడోది ఏంటమ్మా? ఓపికతో ఫలించువారు. అంటే అవలంబించాలంటే ఓపిక ఉండాలండి. కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఇల్లు అలగ్గానే పందిరి అయిపోవాలనుకుంటారు, పెళ్ళి అయిపోవాలనుకుంటారు. ఇల్లు అలగ్గానే పెళ్ళి అయిపోదండి. మొక్కలు వేసిన వెంటనే రాత్రి అంతకి మొక్కలేసి తెల్లారితే పూలు పూసేయాలంటే పూసేస్తాయా? దానికి కొంత టైం పడుతుంది, ఆ ఊహు పట్టాలి. అవునా కాదండి? అలాగే ఏంటండి ఇంకా అవ్వలేదు ఏంటండి, ఇంకా ఇవ్వలేదు ఏంటండి, దేవుడు ఏంటండి ఇంకా మమ్మల్ని ఇంకా చూడలేదు ఏంటండి అని కంగారు అయిపోకూడదు. మనం మంచి పని చేసాం, మనం పాటించాం, కానీ దాని ఫలాలు మనం చూడాలంటే కొంత టైం పడుతుంది, ఎదురు చూడాలి. దానికి ఏముండాలమ్మా? సహనం ఉండాలి, ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు ఉంటేనే మనం ఫలించగలము అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పారండి. అదే మంచి నేల అంటే. అది మంచి నేల అంటే చక్కగా వచ్చేసామండి, చక్కగా వాక్యం వినేసామండి, చక్కగా వెళ్ళిపోయామండి కాబట్టి ఫలించేస్తుందా అంటే, అలా కూడా ఫలించేదని యేసుప్రభువే చెప్తున్నారండి. కాబట్టి ఎవరి మీద ద్వేషం లేకుండా, ఎవరితోనూ గొడవలు లేకుండా మనం దేవుడి మందిరానికి ప్రశాంతమైన హృదయంతో రావాలండి. అప్పుడే మనం వాక్యాన్ని వినగలం. విన్న వాక్యాన్ని మనం పాటించాలి. అలాగే
మనం ఓపిక కలిగి కూడా ఉండాలి. అలాంటప్పుడే మనం ఫలించగలము అని ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా మనం చెప్పడం చూస్తూ ఉన్నామండి. రైట్. అంటే ఇప్పటి వరకు ఈ పాఠంలో మనం ఏం నేర్చుకున్నామండి? మనం 2 రకాలుగా ఫలించాలని దేవుడు మానవుల దగ్గర కోరుతున్నాడు. ఆదామవ్వల దగ్గర కానీ, నోవహు దగ్గర కానీ, ఇశ్రాయేల్ ప్రజల దగ్గర కానీ అండి. 2 రకాలు ఏంటి? భౌతికంగా ఫలించమన్నాడు, ఆత్మీయంగా ఫలించమన్నాడు. భౌతికంగా ఫలించమని ఎవరెవరిని అన్నాడు? మనుషుల్ని అన్నాడు, పక్షుల్ని అన్నాడు, పురుగుల్ని అన్నాడు, జంతువుల్ని అన్నాడు, అన్నిటిని అన్నాడు. భౌతికంగా బాగానే ఫలిస్తున్నాం. మన ఆర్థిక ఇబ్బందులు బట్టి పిల్లలు కంట్రోల్ ఒకరిద్దరిని కానీ ఆపరేషన్ చేసుకుంటున్నాం, కానీ కొంచెం కానీ స్తోమత ఉంటే ఎక్కువ మందినే కనేవాళ్ళం. దానివల్ల నిర్బంధం లేదు. కానీ ఆత్మీయంగా మాత్రం ఫలించి తీరాలి. దేవుడు మన దగ్గర కోరుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు లేకపోతే యోధావారు ఆత్మీయంగా ఫలించలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడమ్మా? వాళ్ళనే శిక్ష విధించాడా? ఎవరికి అప్పచెప్పాడని చెప్పాను? బబులోను చక్రవర్తికి, బబులోను రాజుకి, నెబుకద్నెజరుకి అప్పగించేశాడు అని చెప్పుకున్నామండి. ఈరోజు మన వంతు వచ్చింది. ఇప్పుడు మనం ఆత్మీయంగా ఫలించాలి. మనం ఆత్మీయంగా ఫలించాలంటే ఏం చేయాలమ్మా? మారు మనసు పొందాలి. మారు మనసు పొంది మనం ఫలించాలి. బాప్తిసానికి ముందే మనం మారు మనసు పొందాలి. ఇప్పుడు మనం ఫలించాలని 3 మాటలు చూసామండి. ఎలాగెలాగమ్మా? ఎలా ఫలించాలి? మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి. రెండోది ఏంటి? వెలుగు ఫలము అన్నాడు. మూడోది ఏంటమ్మా? ఆత్మఫలం. ఈ 3 రకాల ఫలాలు మనం ఫలించాలని దేవుని గ్రంథంలో చూసామండి. రైట్. ఫలించాలంటే ఏం చేయాలని చెప్పుకున్నామమ్మా? మనం ఫలించాలంటే ఏం చేయాలని చెప్పుకున్నాం? యేసుక్రీస్తు వారు ద్రాక్ష చెట్టు అయితే మనం ద్రాక్ష తీగల వలె అంటుకొని ఉండాలి. యేసుక్రీస్తు వారి శరీరం అయితే మన అవయవాలంగా అంటుకట్టబడి మనం ఉండాలి అని నేర్చుకున్నామండి. సంఘంతో అంటుకట్టుబడి ఉండాలి. అప్పుడే మనం ఫలించగలం. సంఘానికి రావడం మానేసాం అనుకోండి, మనం ఫలించలేమండి. మనం సంఘంతో ఎంత యాక్టివ్గా ఉంటామో అంత ఫలిస్తాం. గెస్ట్ లాగా ఉంటే ఫలించలేం. అది మనం నేర్చుకున్నామండి. రైట్. ఇప్పుడు మన పాఠం ఏంటండి? మన పాఠానికి పేరేంటమ్మా? ఫలించు వారికి కలిగు ఫలితం ఏంటి అన్నాం కదండి. ఇప్పటివరకు ఫలించడం గురించి ఆలోచించాం. మరి ఫలితం ఏంటి? ఫలిస్తే మనకి కలిగే ప్రతిఫలం ఏంటి అనేది కూడా మనం చూద్దామండి. హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును అన్నాడు. అంటే ఇక్కడ భూమి ఫలిస్తే దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? భూమిని ఆశీర్వదిస్తాడంట అండి. ఫలిస్తే భూమిని ఆశీర్వదిస్తాడంటే మనిషిని ఆశీర్వదించడా? ఏటమ్మా? వర్షం పడింది. వర్షం పడిన తర్వాత భూమి ఆ వర్షాన్ని అంతా తాగి రైతుకి ఇప్పుడు వరి పొలం బాగా పుష్కలంగా పండించి ఇచ్చింది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? భూమిని షబాష్, నీకోసమే వర్షాన్ని పంపించాను, నువ్వు చక్కగా వినియోగించుకొని రైతుకి పంట ఇచ్చావు అని దేవుడట భూమిని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు. మనం వాక్యాన్ని బాగా విని మనం కూడా వినియోగించుకొని మనం కూడా ఫలించాం. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడమ్మా? మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఫలిస్తే కలిగే ఫలితం ఏంటమ్మా? దేవుడు ఆశీర్వాదం పొందుకుంటామండి. ఫలించకపోతే శాపాలు పొందుకుంటాం, ఫలించితే ఆశీర్వాదాలు పొందుకుంటామని ఇక్కడ మనం నేర్చుకున్నామండి. అలాగే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పిన మాట వినుగాక, జయించు వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును అన్నాడండి. అంటే ఇక్కడ ఎవరైతే భూమి మీద ఫలిస్తారో లేక జయిస్తారో, జయించడం అన్నా ఫలించడం అన్నా ఒకటే, జయిస్తారో ఫలిస్తారో వాళ్ళకి ఏముంటుందటండి? దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. అంటే ఒకప్పుడు ఈ జీవవృక్షం ఎక్కడుండేది? ఏదైనా తోటలో ఉండేది. ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత దేవుడి జీవవృక్షాన్ని ఎక్కడ పెట్టేశాడటమ్మా? పరదేశంలో పెట్టేశాడంట అండి. పరదేశం అంటే తెలుసు కదండి. ఇప్పుడు అబ్రహాము, లాజరు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? పరదేశంలో ఉన్నారు. అక్కడ ఇది ఉందండి. ఏదమ్మా? జీవవృక్షం ఉంది. ఆ జీవవృక్ష ఫలాలు ఆదాము కూడా తినలేదు. ఇప్పుడు వచ్చి ఎవరో తినలేదు, మనకిస్తాడంట అండి.
దేవుడు జీవవృక్ష ఫలాలను మనకి అనుగ్రహిస్తాడట. ఆ జీవవృక్ష ఫలాలు అంటే ఏదో శీతంలో వచ్చి పోయే ఫలాలు కావు. అవి 12 నెలలు కూడా కాస్తాయంట అండి. ప్రకటన గ్రంథం 22:2లో ఆ మాట మనం చూస్తామండి. ప్రకటన 22:2లో ఆ నది యొక్క ఏవలన ఆవలనను జీవవృక్షం ఉండినో అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును అన్నాడు. కాబట్టి సంవత్సరమంతా కాపు కాసే చెట్టు అండి అది జీవవృక్షం. దాని ఆకుల్లో కూడా ఆకులు కూడా వృధాగా పోవు, అది కూడా మనిషికి ఉపయోగమే అని ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి మనం ఫలిస్తే లేకపోతే మనం జయిస్తే మనకి ఫలితం ఏంటో చూసుకున్నాం. జీవవృక్షం మనకి దేవుడు తినిపిస్తాడు జీవవృక్ష ఫలాలు అని చెప్పుకున్నామండి. అంటే ఇక్కడ ఫలించే వారికి అక్కడ ఫలాలు తినే అవకాశం ఉంది. ఇక మూడవదిగా ఇందాక చదువుకున్న యోహాను సువార్త 15వ 8వ వచనంలో, యోహాను సువార్త 15వ 8వ మనం చదువుకొని ముగించుకుందామండి. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును అన్నాడండి. ఏంటండి, మనం ఫలిస్తే మనకి కలిగే ఫలితం ఏంటి అంటే మన తండ్రిని మహింపరిచిన వాళ్ళం అవుతాం. చాలామంది చప్పెట్లు కొట్టి దేవుడి నామాన్ని మహింపరుద్దాం అంటుంటారండి. చప్పెట్లు కొడితే దేవుడి నామానికి మహిమ, నువ్వు కేకలేస్తే దేవుడికి మహిమ, నువ్వు గంతులేస్తే దేవుడికి మహిమ కాదు. నువ్వు ఫలిస్తే దేవుడికి మహిమ. నువ్వు ఫలించకుండా ఎన్ని వేషాలు వేసినా దేవుడికి మహిమ కాదు. కాబట్టి దేవుణ్ణి మహింపరచాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటండి, మనం ఫలించడం. ఫలించితే దేవుణ్ణి మహింపరచగలిగిన అవుతామండి. ఇంకో మాట చెప్పాడండి అక్కడే, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చూసారండి, తండ్రిని మహిమపరిచిన వారే యేసు ప్రభు శిష్యులండి. తండ్రిని మహింపరచకుండా మనం చర్చకొచ్చామండి, చచ్చేదాకా చర్చకొచ్చాను సార్ అని అన్న ఆ రోజు ఏమంటాడు యేసు ప్రభు, నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి మహింపరిచేవేటమ్మా? నువ్వు ఫలించలేదు, దేవుణ్ణి మహింపరచలేదు, నువ్వు నా శిష్యురాలు కాదు, నా శిష్యుడు కాదు అంటాడండి. చూసారా? కాబట్టి మనం 3 ఉపయోగాలు చూసామండి. ఫలిస్తే కలిగే ఫలితాలు ఏంటమ్మా? 3 చెప్పండమ్మా. 1, దేవుడు ఆశీర్వదిస్తాడు. 2, పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు మనకు భుజింపనిస్తాడు. 3వది ఏంటమ్మా? మనం తండ్రిని మహిమపరచగలం, తండ్రిని మహిమపరిచే వాళ్ళం అవుతాం, యేసు ప్రభుకి శిష్యులము అవుతాం. కాబట్టి ఫలించే వారికి కలిగే ఫలితం అనే పాఠాన్ని మనందరం ఈరోజు నేర్చుకోగలిగాం. మరి ఓపికతో ఈ పాఠాన్ని విన్న మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.